నమస్తే. వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. మరొకసారి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిండు ముఖ్యమంత్రి పైన. ఏంది హాట్ కామెంట్స్ అంటే ఇక్కడ చూడొచ్చు మనం. మరోసారి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏం జరిగింది? నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములమని? పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములమని? ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు సామార్థ్యులే, ఇద్దరు గట్టివాళ్లే, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తా అన్న మాట ఎటుపోయింది? సమీకరణలు కుదరలేదంటున్నారు. ఎందుకు కుదరలేదు? ఎవరు అడ్డుకుంటున్నారు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు మాత్రం 3 మంత్రి పదవులు ఇవ్వడం తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఇది గడిచిన వారం 10 రోజులను చూస్తూ ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. అయితే ఎన్నికల సమయాల్లో ఆయన బీజేపీ పార్టీలో చేరినప్పుడు సొంత ఇంటికి రా అంటే, సొంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు సొంత గూటికి రమ్మని చెప్పి ప్రయత్నాలు చేసిర్రు. ఇద్దరు అన్నదమ్ములు నల్గొండ జిల్లాలో బలమైన నేతలు, మీ ఇద్దరికి మంత్రి పదవులు ఉండాలి, రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తూ ఉన్నది, అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఇద్దరికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తా, ఇద్దరు కూడా సముద్రులే, అండ్ దాంతోపాటుగా ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామని చెప్పి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే డైలాగ్ చెప్పి పార్లమెంట్ ఎన్నికలకు భువనగిరి ఇన్ఛార్జ్గా కూడా రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఆ రాజగోపాల్ రెడ్డి మాటల్ని నమ్మి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసిన జనం చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే, ఆ రోజు ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తాం, ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాం, ఇద్దరిని ఒకేలాగా చూస్తాం, ఇద్దరు సామర్థ్యులే, ఇద్దరు గట్టి వాళ్ళే అని చెప్పి మాట్లాడిన మాటలు ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు ఎందుకు కుదురుతలేదు? ఈరోజు సమీకరణలు ఎందుకు కుదురుతలేవు? ఆ రోజు ఎట్లా కుదిరినాయి? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి నిలదీస్తూ ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా నోటీసులు పంపించిండట వెనక నుంచి. ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు పార్టీ పైన గట్లా మాట్లాడితే ఎట్లా, రేవంత్ రెడ్డి గారి పైన గట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి ఈయన పైన కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అవి కూడా విఫలమైనవి అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ముసుగులో గుద్దులాట కొనసాగుతూ ఉన్నది. రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామా చేసేంత వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు మంత్రి పదవి ఇచ్చట్లేదు. ఆయన మంత్రి పదవి ఇచ్చేదాకా వదిలేటట్లేదు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు, ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే ఉన్నాడు, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు తప్పుతూ ఉన్నాడు, ఎన్నికల ముందు ఒకలా ఉన్నాడు, ఎన్నికల తర్వాత ఇంకొకలా ఉన్నాడు అని చెప్పేసి ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నాడు, జనాలలోకి పోతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మునుగోడు ప్రజలు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయర్రి, బీఆర్ఎస్లకు రారి, లేకపోతే బీజేపీలకు రారి అని చెప్పేసి చాలామంది మునుగోడు వాళ్ళు కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంత బర్నింగ్గా మారింది ఇప్పుడున్న సిచ్యువేషన్. బట్ ఏదేమైనా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే, కొంత వివాదాస్పదం అంటే విరుచుకోబడ్డటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. బట్ రేపో మాపో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి కష్టాన్ని గుర్తించి మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే ఆయన రాజీనామా దానికి ఎదురు చూస్తారని వేచి చూడాల్సిన సిచ్యువేషన్ కనబడుతున్నాయి.